రామగుండం నియోజకవర్గం అభివృద్ధి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ తెలిపారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమయ్యామని, అందుకు ప్రజల నుండి కూడా మంచి సహకారం లభిస్తుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ, మరో 300 కోట్ల రూపాయల నిధులతో పనులు గ్రౌండ్ అయ్యాయని, కొన్ని పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎండాకాలంలో ట్యాంకర్ వ్యవస్థ లేకుండా ప్రజలకు మంచినీరు అందించామని తెలిపారు. ప్రజలు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణాలు చేపట్టుకునేలా ఖచ్చితంగా ఇసుక, మట్టిని అందిస్తామని తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా పట్టణంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడానికి 90 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 60,000 ఉద్యోగాలను కల్పించడం జరిగిందని, ప్రైవేటు కంపెనీల ద్వారా కూడా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. రామగుండం ప్రాంతంలో 2 సార్లు జాబ్ మేళా నిర్వహించామని, మొదటిసారి జాబ్ మేళాలో 2,000 మంది నిరుద్యోగ యువతకు హాజరైతే 500 ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందని, నిన్నటి మెగా జాబ్ మేళాలో 6,000 మంది హాజరైతే 3,029 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధిలో, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెడుతున్నామని వెల్లడించారు. అలాగే కాళేశ్వరం ప్రభుత్వం నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కాళేశ్వరం కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు ప్రజలంతా వెళ్లి పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించాలని కోరారు. రామగుండం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సంకల్పంతో, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా గతంలో పూర్తిగా పూర్వస్థాయికి ఈ ప్రాంతానికి ఉద్యోగాల అంశంలో ఏ రకంగా అయితే వచ్చి ఇక్కడ నివాసం ఉండేవాళ్ళం, ఆ పరిస్థితి దాటి ఈరోజు బయటికి పోయేటువంటి వ్యవస్థ మనం మొన్నటి వరకు చూసాం. కానీ ఈరోజు పూర్వం పరిస్థితిని తీసుకురావడానికి, అదే మాదిరిగా పునర్నిర్మాణం చేసే నవనిర్మాణానికి అలా నాంది పలికాం. దాంట్లో భాగంగా మీ అందరికి చూస్తా ఉన్నారు, నగరంలో 100 కోట్లతోటి రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేసే కార్యక్రమంతో పాటు రోడ్ల విస్తరణ, సింగరేణితో దాదాపుగా 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్స్, డిఎంఎఫ్టి ఫండ్స్ అన్ని కలగలిపి అమృత్తో కలిపి 300 పైన కోట్లతో ఇవరకే గ్రౌండ్ అయిన వర్క్స్. దాంట్లో సుమారుగా 60 కోట్ల రూపాయలు గ్రౌండ్ వర్క్స్ కూడా పూర్తయింది. ప్రతిమే కూడా నడుస్తా ఉన్నాయి, 2-3 నెలల్లో పూర్తిగా వస్తుంది. 90 కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు, ట్యాంకులు, పైప్ లైన్స్ ఇవన్నీ వేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది జీవో కాపీ. ఇది మా చిత్తశుద్ధి. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మా జవాబు మా పనితనంతో, మా అభివృద్ధితోనే. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గతంలో జాబ్ మేళా నిర్వహించినప్పుడు సుమారుగా 2,000 మంది దాంట్లో భాగస్వాములు అయితే 400 మందికి జాబ్స్ వచ్చినాయి. దాంట్లో ఈ ప్రాంతం నుంచి 250 మంది మన వరకు పోవడం జరిగింది. ఇప్పటికీ 200 మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మొన్న హైదరాబాద్ లో సింగరేణి ద్వారా, అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం 10 నుంచి 15 లక్షల రూపాయల ఖర్చు. ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున 100 కంపెనీలతో నిన్న జరిగింది. మీరు చూసినారు, మీరే సాక్ష్యం. మీ సాక్షిగా నిన్న 6,000 పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు
ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడిక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు 2,000 మంది. అంటే సుమారుగా 8,000 మంది 9,000 మంది భాగస్వాములు అయితే దాంట్లో 3,029 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగాయి. ఈ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ ఒక్క చిన్నవాడి ఈ ప్రాంతంలో ₹1 ఖర్చు కాకుండా వచ్చిన వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ భోజనాలు ఏర్పాటు చేస్తూ వీలైనంత వరకు నాది నీది మనది అది ఇది తేడా లేకుండా రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేయగలిగిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ ఒక సంవత్సర 5 నెలల కాలంలో బ్రహ్మాండంగా ఒక సంక్షేమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. కని విని ఎరగని రీతిలో మా నాయకులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం ఏ రకంగా అయితే మీరు ఇవాళ కాశీలో పోయి చూస్తారో ఘాట్ ఆరతి అనేది అద్భుతంగా మీరు కాశీకి పోయి కావాలని కూడా చూడలేనటువంటి ఒక అద్భుతం ఇక్కడ జరుగుతూ ఉంది. దాన్ని చూడడానికి యావత్ పెద్దపల్లి జిల్లా నుంచి రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఇది శివుడు కాళేశ్వరుడు యొక్క గుడి గురించి మన అందరికి తెలిసే ఎంత పవిత్రమైనదో ఎంతో పవర్ఫుల్. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, లింగస్వామి, ఎల్లయ్య, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.